ఇదిగోండి పిల్లలు ఏదో కొత్తగా ఏబీసీ జ్యూస్ చేసుకుంటా ఉంటారు. మా చిన్నప్పుడైతే మేము ఎరగమండి తిని. మనకి బీట్రూట్ చూడండి ఊరికి ఇందులో వేసినందుకు ఎంత కలర్ వచ్చేసినట్టు ఏమో తెల్లారిసరికి ఎరుపు వచ్చేస్తామేమోండి మీ అందరం తెలుపు. ఇదిగోండి మొత్తం ఇవన్నీ కలిపి ఒక 30 రూపాయలు కూడా అవ్వండి. 3-4 గ్లాసులు అయితే ఈజీగా అవుతాయండి. ఇది బయట కొంటే 1 గ్లాసు 100 రూపీస్ అండి. మరి బయట ఎందుకండి వాళ్ళు చికెన్ కదండి సండే, అందుకని ఏబీసీ జ్యూస్ చేసుకుంటాం అత్తయ్య అంటే ఓకే అమ్మా అన్నామండి. దీన్నే ఏబీసీ జ్యూస్ అంటారండి. నేనైతే మరి పుదీనా వేయకుండా ఉండను, మీకు తెలుసు కదండి. పుదీనా ఎంత చలవో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. యాపిల్ వల్ల కొన్ని గుణాలు ఉన్నాయి చెప్పదలుచుకున్నానండి. ఈ 2 వల్ల చెప్పేసాను. ఎప్పుడైనా మోషన్లో ఎక్కువ అయ్యి పిల్లలకు కానీ పెద్దలకు కానీ, పిల్లలైతే యాపిల్ ఉడకబెట్టి దీన్ని గుంజి పెడితే మట్టికి, చిన్నపిల్ల అయితే రసం పట్టిన మోషన్లు బంద్ అవుతాయండి. ఇది మట్టికి పక్కా గ్యారంటీగా నేను చెప్తున్నానండి. ఇది కానీ దానిమ్మకాయలు, ఈ 2 కూడా, దానిమ్మకాయలు రక్తపుష్టి అండి, రక్తం పడుతుంది, దీనికి కూడా పనిచేస్తుందండి. ప్రతి దానికి నేను ఏదో ఒకటి స్వీట్ చెప్తానేమో అనుకుంటున్నారేమండి. ఏం చేయమంటారు, అలవాటైన నోరు ఊరుకోదు కదండి, చెప్తున్నానండి. యాపిల్ మీరు ఎక్కువ రోజుకి 4 3 2 తినేయండి. మీకు మొన్నటి మీకే తెలుస్తుందండి పొద్దున్న లేచిన తర్వాత మోషన్ ఎలా ఉంటుందో, టైట్ అవుతుందండి. అందుకని దీనికి ఇన్ని రకాల గుణాలు ఉన్నాయండి. యాపిలే కదా అనుకుంటున్నామండి. 100 రూపాయలు పెట్టి జ్యూస్ తాగితే మంచిదంటారా, ఇంట్లో 5 నిమిషాలు కష్టపడితే మంచిదంటారా, అది మీ నిర్ణయం అండి. ఇదిగోండి పుదీనా వేసానండి. మేమైతే నల్లుప్పు జీలకర్ర కంపల్సరీ వేసుకుంటామండి, ఈ 2నండి. మా వాడు అంటున్నాడండి, నువ్వు ఇంత పంచదార లేకుండా మైదా లేకుండా అన్నీ చేస్తున్నావు, ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు, అవన్నీ వేసిన వాళ్ళనే చూస్తున్నారు అంటున్నారండి. మరి మీరందరూ ఎలా ఆదరింతే అలాగే అనుకుంటున్నానండి. మానేసాను, కొద్దిగా పట్టిక బెల్లం వేస్తున్నానండి. ఎన్ని రూలు పెట్టినా నీకు ఎక్కువ ఎవరు చూస్తున్నారు అంటున్నాడండి. వెయిట్ పెరుగుతారని వేయట్లేదండి. ఇదిగోండి పట్టిక బెల్లం పొడిని చేసుకున్నానండి, ఒక స్పూన్ వేస్తున్నానండి. ఎందుకంటే మీరైనా లైక్ కొట్టినా సబ్స్క్రైబర్ చేసినా చెయ్యపోయి నేను ఏం అంటలేదు. ఎందుకంటే అండి ఆరోగ్య సూత్రాలు పాటించండి, బాగున్నప్పుడే మన ఇల్లు నిలబెట్టుకోవాలంటారండి. అందుకని మన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలండి. ఇదిగోండి జీరా పొడి అండి, ఇదిగోండి ఇది నల్లుప్పు అండి, ఇదిగోండి లైట్గా నిమ్మరసం అండి. మనం ఒరిజినల్ రసం ఇలా తీసి ఎవరికైనా మన చుట్టాలతో ఇవ్వాలి కదండి, విదేశీ అన్నట్టు మనం ఏంటండి థమ్స్అప్లో అయ్యి. మీకు ఇదిగో ఇది కూడా అండి కావాలంటే మొహానికి రాసుకోవచ్చండి, అందుకే పక్కన ఎత్తేమండి. ఇది మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు పంచదార లేకుండా తాగి చూడండి, అప్పుడు నాకు కామెంట్ పెట్టండి. బాగాలేదంటే మీరు ఇలా ఎందుకు చెప్పారనండి. జీలకర్ర వేసి పెట్టిందండి, చాలా బాగుంటుందండి. మరి మీరు నమ్మినా నమ్మపోయినా అంతగా కావాలంటే మీకు దీన్నే మాక్టైల్ ఏదో అంటారండి, దీన్ని అమ్ముతారండి. చూడండి ఎంత బాగుందో. మా వాడు రోజు తవ్వండి నాతో, నువ్వు పెట్టిన ఎక్కువ చూడట్లేదు, ఐస్ వేయట్లేదు, మైదా వేయట్లేదు, నువ్వు పంచదార వేయట్లేదని. నేను మీ మీద భరోసా మీద ఇది తీస్తున్నానండి.